ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి 7 నెలలు కాపాడి 8వ నెల 1వ తారీఖు ఆగస్టు నెల వాగ్దాన సందేశానికి నడిపించిన దేవునికి ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు వాగ్దాన సందేశానికి శ్రద్ధతో వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ పాటికి మీరు ఆ యూట్యూబ్లో కానీ లేదా వాట్సాప్లో కానీ పెట్టిన మూల వాక్యాన్ని మరి చూసే ఉంటారు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశపు మూలవాక్యంగా మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 1వ వచనం, 48వ పేజీ నంబరు. అందుకు యెహోవా ఫరోకి, నేను చెయ్యబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చెను. బలమైన హస్తము చేతనే అతడు తన దేశము నుండి వారిని తోలివేయను అని మోషేతో అని. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, ఈ నిర్గమాకాండము, నిర్గమము అనగా చరిత్ర, నిర్గమము అనగా ప్రయాణము, కాండము అనగా చరిత్ర, ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణపు చరిత్ర. మనం ఎందుకు ధ్యానించాలి ఈ నిర్గమాకాండము అనుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానాను అనే ప్రాంతానికి నడిపిస్తానన్నాడు దేవుడు. ఐగుప్తు అంటే భూలోకానికి సాదృశ్యము, కానాను అంటే పరలోకానికి సాదృశ్యం. ఈ ఐగుప్తు నుండి కానానుకి వెళ్ళే దారిలో జరిగే ప్రతి సంఘటన మన నిజ జీవితంలో కూడా జరుగుతుంది. దేవుడు ఇశ్రాయేలీయులు కార్చిన కన్నీళ్లు చూచి 430 సంవత్సరాల తర్వాత ఈ వాగ్దానం ఇస్తున్నాడండి. మోషేను దేవుడు లేవనెత్తాడు. 80 సంవత్సరాలు మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు. 40 సంవత్సరాలు రాజకుమారుడిగా ఇచ్చాడు. మరొక 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకునేవాడుగా ట్రైనింగ్ ఇచ్చి 80 సంవత్సరాలు వృద్ధుడితో దేవుడి మాటలు చెప్తున్నాడు. అబ్బాయి, నీ ద్వారా నేను ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకురాబోతున్నాను అని. సరే, గబగబా వెళ్ళి ఫరో ముందు నిలబడి, మరి వాళ్ళని పోనిస్తావా అని అంటే, యెహోవా ఎవడో నాకు తెలియదు, అసలు నేను మిమ్మల్ని ఎందుకు పోనిస్తాను అని చెప్పి, అబ్బాయి వీళ్ళకి ఇవ్వాల్సిన గడ్డి మాకండి, వీళ్ళు రోజు ఇటుకలు తయారు చేసేవాళ్ళు కాబట్టి గడ్డి మాకండి, మట్టి మాకండి, అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు, అన్ని వాళ్ళే చేస్తారు, కానీ ఇటుకలు లెక్క మట్టికి సాయంత్రానికి చెబుతారని చెప్పి విస్తారముగా ఇంకా కఠినమైన పని చేయించుకుంటా ఉంటే, మోషే గారి దగ్గరికి వచ్చి, ఎందుకు వచ్చావయ్యా, మమ్మల్ని విడిపిస్తానని చెప్పి ఇంకా బాధ పెట్టడం తప్ప నువ్వు మాకేం చేస్తున్నావు అని ఇశ్రాయేలు గొనుగుతారు. మోషే కోపం వస్తుంది. కాపాడుతానన్నావు కదా, పిలుస్తానన్నావు కదా, ఫరో చూస్తే దేవుడు ఎవరో తెలియదు అంటున్నాడు, ప్రజలు చూస్తే ఎందుకు వచ్చావు, మమ్మల్ని ఇంకా హింసించడానికి వచ్చావా, దేవుడు ఇక్కడి నుంచి మనం తప్పిస్తాడేమో తెలియదు కానీ ఇక్కడ మేము పడే బాధలు ఇంకా ఎక్కువైపోతున్నాయని ఇశ్రాయేలు ఏడుస్తూ ఉంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఎందుకు నువ్వు అలా అనుకుంటావు, ఇదిగో రేపొద్దున్న లేదా రేపొద్దున్న నుంచి నేను చేయబోచున్న కార్యాలను నువ్వు చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ నెల దేవుడు వాగ్దానం ఏమిస్తున్నాడంటే, నేను కార్యాలు చేయడం మొదలు పెడుతున్నాను, అది నువ్వు చూడబోతున్నావు. స్తోత్రం చెప్పండి. నిజంగా ఈరోజు మనం చాలాసార్లు ఇల్లు కట్టేటప్పుడు అనుకుంటాం, తాపి అబ్బాయి ఈరోజు వస్తానన్నావు రాలేదు, రేపు వస్తానన్నావు రాట్లా, 4 రోజులు అయిపోతుందయ్యా. అది కాదండి, మొదలెడితే ఇసుక ఏది, సిమెంట్ ఏది, ఏమండి రాయేది, ఏం మొదలెడతావు, ఏమి లేకుండా అంటాం మనం. కంటికి కనబట్టలా, వస్తువులు ఏమి కనబట్టలా, ఏమండి వస్తువులు ఏమి కనబట్టలేదు కాబట్టి పని జరుగుతుంది అని చెప్పడానికి ఏ పని లేదు కాబట్టి, ఏ వస్తువు లేదు కాబట్టి ఎలా చేస్తావు? మనకు కూడా దేవుడు కనబట్టలా, శత్రువు కనబడుతున్నాడు, సమస్య కనబడుతుంది, ఇబ్బందులు కనబడుతున్నాయి, కానీ దేవుడి కార్యాలు కనబడకపోయేటప్పటికి చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు నమ్ముకున్నారు కదండి పాస్టర్ గారు, నాకేం పెద్ద అనిపించట్లేదు అని.
కానీ దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, నేను కార్యాలు చేయడానికి ఇక ప్రారంభించబోతున్నా. నేను చెయ్యబో కార్యాలను లేదా నేను చెయ్యబోచున్న దానిని నువ్వు కళ్ళతో చూడబోతున్నావు. కానీ ఇదే మాట మనం చదివితే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనమా, తను ప్రేమించు వారి పట్ల దేవుడు చేసే కార్యాలంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. నమ్ముతాం, కొన్నిసార్లు అయితే ఆ దేవుడు చేస్తాడులే అనే నమ్మకం వస్తుంది. కానీ ఈరోజు ఎవ్వరు కూడా 1 కొరింథీ 2:9 ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నా, కానీ కార్యాలేవి, పనులేవి, ఎక్కడా నాకు వస్తువులు కనబట్టలా. విశ్వాసం కూడా అంతేనండి. విశ్వాసాన్ని గురించి కూడా దేవుడు ఏం చెప్తాడు? నిరీక్షణ వాటి యొక్క ప్రతి స్వరూపం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, 11వ అధ్యాయం 1వ వచనం, 6వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసం కూడా ప్రియులారా అదృశ్యమైన వాటిని ఉన్నవేను రుజువే తప్ప ఏమవ్వటవి కంటికి కనబడవు. కాబట్టి ప్రియులారా ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నాకేమీ కనబట్టలేదు, దేవుడు పనులేమీ కనబట్టలేదు, కాబట్టి దేవుడు నమ్ముకోవడం వేస్ట్ ఏమో అనుకుంటున్నావేమో. ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఫరోకి కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నా. దేవుడు ఏం చేస్తాడో మనందరికీ తెలుసు, చరిత్ర మన ముందుంది. కాబట్టి దేన్ని చూసైతే ఫరో గర్వించాడో, ఫరో గర్వాన్ని ఏం చేశాడు దేవుడు? ఎందుకు నీళ్లను రక్తంగా మార్చాడు? మొత్తం నేను చరిత్ర చదివితే ఐగుప్తు దేశంలో 10 దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారంట. అందులో ఒకటి నైలు దేవుడు, అంటే నీళ్ళ దేవుడు. నీళ్ళని ఏం చేశాడు? రక్తంగా మార్చేశాడు. ఇక వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. రెండోది కప్ప దేవుడు, ఏగ దేవుడు. కాబట్టి ఆలోచన చేయండి ప్రతి దాని మీద. నేను ఒకసారి ఒక చిన్న రీల్ చూశాను. ఆ రీల్లో ఏముందంటే అది వాస్తవానికి సినిమానే, కానీ మీకు అర్థమయ్యేట్లు ఇలా చెప్తా, అలాగని చెప్పి సినిమా కాదు. అదేంటంటే దేన్ని చూసి నువ్వు బలం, వీడే నా బలం, వీడున్నాడు కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నావు, ముందు దాన్ని లేకుండా చేస్తాను, అప్పుడు ఏమవుతుంది? నీ బలం తగ్గిపోతుంది. ఫరో కూడా దేవుడు అంతే. దేన్ని చూసి గర్వించాడు, దేన్ని చూసి మా దేవుడు ఉన్నాడు, దేన్ని చూసి నా వాడు ఉన్నాడు అనుకుంటున్నాడు, దేవుడు దాన్ని ఏం చేశాడంటే ముందు దాడి చేసి తన బలాన్ని తీసివేసి దేవుడు తన కార్యాన్ని జరిగించినట్లుగా చూస్తాం. ఇదే వాగ్దానం సేమ్ మరొక చోట మరొక విధంగా రాయించారు. చదవండి ఆ మాట కూడా. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నేను ఉద్దేశించాను, నేను ఒక పని ఉద్దేశించాను, ఒక కార్యాన్ని చేయాలని ఉద్దేశించాను, అదేమవుతుందండి? ఇప్పుడు జరుగుతుంది. నేను ఉద్దేశించినది నిశ్చయముగా జరగబోతుంది. ఇది కూడా సేమ్ ఆ నిర్గమాకాండం 6వ అధ్యాయం 1వ వచనానికి ఉన్న మూల వాక్యానికి ఇక్కడ కూడా అక్కడ చేయబోచున్న దాన్ని అన్నాడు, ఇక్కడ ఉద్దేశించిన దానిని అంటున్నాడు. ఈ రెండు కూడా ప్రియులారా ఆలోచన చేయండి. ఒక రకమైన 2 రైలు పట్టాల వంటి సమ ఉజ్జీవమైన వాగ్దానాలే. కాబట్టి గమనించండి, ఈరోజు మన వాగ్దానం నేను చేయబోచున్న దానిని లేదా నేను ఉద్దేశించబోచున్న దానిని నేను జరిగించబోతున్నాను. అది నువ్వు కనులారా చూడబోతున్నావు, అది స్థిరపడబోతుంది, అది యోచించబడబోతుందని బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. గొర్రెల గొప్ప కాపరైన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో
మనలో జరిగించను. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు దేవుడు మనకి చేస్తానంటున్నాడంటే అది దేవునికి అనుకూలమైందంట. చెప్పండి ఏంటంట? నీ జీవితంలో కార్యం చేయడము నేను ఎందుకు చేస్తాను అన్నాడంటే అది యేసు క్రీస్తు ప్రభు వారికి ఏమైందంట? అనుకూలమైందంట. ఓకే పర్లేదు, పలానా సంతోష్ గారి ఇంట్లో కార్యం చేయడానికి ఓకే పర్లా, ఇదేంటంటే అనుకూలమైంది. రాజీ గారి ఇంట్లో కార్యం చేయడానికి అదేంటంట? అనుకూలమైంది అంటూ దేవుడు ఏమనుకున్నాడంటే నేను ఎందుకు మీ జీవితంలో కార్యం చేస్తాను, ఇక్కడ ఉన్నవారి జీవితంలో నేను ఎందుకు కార్యం చేస్తానంటే నేను చేయబోయే కార్యాలు మీ జీవితంలో కానీ నా ఉద్దేశంలో కానీ అనుకూలమైనవే. ఓకే ఇది చేస్తే నీకు లాభమే, చెప్పండి చెప్పండి, నాకు లాభమే. కాబట్టి నేను ఆ కార్యాలు చేయడానికి ఏం చేయబోతున్నా, నేను ముందుకు రాబోతున్నాను అంటున్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఏమని, ఈ కార్యాలు ఎలా జరుగుతాయి. ఒకసారి దేవదూత తల్లి అయిన మరియమ్మ గారి దగ్గరికి వచ్చి ఏమంటుంది? దయాప్రాప్తురాల నీకు శుభం కలుగునగాక. మరుసటి సంవత్సరమా లేదంటే నీవు గర్భం ధరించబోతున్నావు, నువ్వు బిడ్డని కనబోతున్నావు అంటే ఆవిడ అడిగి అంటది కదా, లూకాసు వార్త 1:34 వచ్చిన అనుకుంటా, ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ప్రతి సృష్టికి ఒక సృష్టి ధర్మం ఉంది. వివాహం అయితేనే గర్భవతి అవుతారు, గర్భవతి అయితేనే పిల్లలకి అంటారని. కానీ తల్లి అయిన మరియకి ఏమి లేదు, వివాహం ఇంకా నిశ్చయించమైంది, నిశ్చితార్థం అయింది కానీ వివాహం జరగల. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతను పంపించి ఈ మాట పలికిస్తున్నాడు. ఏమని మాట అంటే నువ్వు గర్భం ధరించబోతున్నావు, బిడ్డని కనబోతున్నావు. ఆవిడ అంటుంది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరగని దానని కదా. అప్పుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన తన మహిమతో నిన్ను కప్పుతాడు, నువ్వు గర్భం ధరిస్తావు, బిడ్డని అంటావు. ఇది ఆత్మ కార్యాలే, ఇది అనుకూలమైన కార్యం. కాబట్టి ఇది జరగాలని దేవుడు ఉద్దేశించాడు, నిశ్చయించాడు. కాబట్టి ఇది జరగక మానదు. మన జీవితంలో కూడా ప్రియులారా దేవుడు ఏ విధమైతే తల్లి అయిన మరియ గర్భములో ఒక కార్యాన్ని చేయడానికి ఉద్దేశించాడో మరి నీ నా జీవితంలో దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు? చాలా మంది అనుకుంటారు కదా అసలు దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయి. ఒక 3 విషయాలు ముందు పెడితే లూకాసు వార్త 1:34 వచనంలో ఆమె జీవితంలో కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినట్లుగా ఉంది. అందుకనే అక్కడ మాట రాశాడు. చదువుదాం మాట. లూకాసు వార్త 1:34 వచనం. ఓకే అనగా అది ఎలా జరుగుతుంది కార్యం? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుడు నిన్ను కమ్ముకొనును గనుక అన్నాడు. కాబట్టి ఎలా జరిగిందంట? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్మి నీ మీదకి వచ్చి నీ జీవితంలో ఏం జరిగిస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడు. మరొక మాట మనం చూసామనుకోండి స్వస్థత గురించి. యోహాను సువార్త 5వ అధ్యాయములో చాలా మంది ప్రియులారా ఆ కోనేరు దగ్గర ఉంటారు. ఆ కోనేరు పేరేంటంట? బెతస్దా కోనేరు. ఈ కోనేరులో చాలా మందికి స్వస్థతలు కలుగుతున్నాయి. ఎలా కలుగుతున్నాయి అని ఎవరిని అడిగారు అనుకోండి, ఒక దేవదూత వస్తుందంటండి, ఆ దేవదూత కోనేరులో దిగుతుందంటండి, నీళ్లు కదిలిస్తుందంట. ఆ నీళ్లు కదిలే సమయంలో మొదటి ఎవడు దిగునో వాడికి స్వస్థత కలుగుతుంది. ఆ దేవదూత దైవజనుడు, ఆ నీళ్లు దేవుని వాక్యము. దైవజనుడు ఎక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అక్కడ స్వస్థతలు జరుగుతాయి. కాబట్టి ఆలోచన చేయండి. 3వది కూడా మనం చూస్తే, ఒకటేమో ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి, 2 మనం చూసిన వారమైతే దూత ద్వారా కార్యాలు జరుగుతాయి, 3వది 107వ కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనంలో ఆయన వాక్కు ద్వారా కూడా కార్యాలు జరుగుతాయంట. కాబట్టి ఈరోజు నువ్వు అనుకోమాక నా జీవితంలో కార్యాలు జరగవు. చాలా మంది అంటూ ఉంటారు, మా ఆయనండి తావుడు మాండండి, మాస్టర్ గారు దేవుడు దిగొచ్చినా కూడా మరి అంటారండి. మరి విచిత్రంగా ఎవరంట? దేవుడు దిగొచ్చిన మా ఆయన మాటండి బాబా, మా అత్త మారదండి బాబా. మీరు ఎన్ని చెప్పండి, ఎన్ని వాక్యాలు చెప్పండి, మా అత్త. బైబిల్ చెప్తుంది ప్రతిదానికి ఏముందంట? ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు చెప్పండి, బైబిల్ సామెతలో ఉంటుంది, ఒకని నడత చెప్పండి యెహోవా వశమైనది కనుక ఎప్పుడు మారాలో టైము ఉంది, కనిపెట్టండి. దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మనతో? నేను చెయ్యబో కార్యాలను నువ్వు చూస్తావు. ఎందుకు దేవుడు ఆయన కార్యాలు ఎలా ఉంటాయి, ఆయన ఏ కార్యాలు చేస్తాడో కొన్ని మాటలు, ఒక 3 మాటలు చెప్పి నేను ఈరోజు వాక్య సందేశాన్ని ముగిస్తాను. ఒకటి నమ్మండి, ఈరోజు దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేయబోచున్న దాన్ని నువ్వు కనులారా చూసేటట్లుగా
ఆయన కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. నీ శత్రువుల పక్షమున కార్యాలు చేయబోతున్నాడు. నీ శత్రువులను ప్రియులారా నీ దగ్గర నుంచి దూరపరచడానికి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిన్ను కలపడానికి, నీ కుటుంబాన్ని కలపడానికి దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. నీ సంసారాన్ని కట్టడానికి దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. నీ ఆరోగ్యాన్ని స్థిరపరచడానికి దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ ఈ యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఈ వాక్యం లైవ్ లో వింటున్నా సరే, దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు తాను ఉద్దేశించిన కార్యాలు లేదా తాను చేయాలనుకుంటున్న కార్యాలు ఈ రోజు నువ్వు కనులారా చూసేటట్టు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి. ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే, కీర్తనకారుడు ఎలా అంటున్నాడు? 77వ కీర్తన గ్రంథం 77వ అధ్యాయము 14వ వచనం. ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఏ కార్యాలంటే ఇవి? ఆశ్చర్య క్రియలు, కార్యాలు. ఇవన్నీ పర్యాయ పదాలు. క్రియలు, కార్యాలు అనే మాటలు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఇవి ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడవు నీవే. ఎలా జరుగుతుందంట? జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచబోతున్నావు. నీ జీవితంలో కార్యాలు ఎలా జరగబోతుందో తెలుసా? దేవుని శక్తి నీ కోసం కదిలి రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కార్యాలు నీ జీవితంలో ఆశ్చర్యాన్ని కలగజేయబోతున్నాయంట. నేను చాలాసార్లు చాలా మీటింగ్ లో వాక్యం చెప్పినప్పుడు, ఎక్కువ క్రిస్మస్ వర్తమానాలు చెప్పినప్పుడు నేను ఈ మాట ఎక్కువ వాడేవాడిని. అంటే మన అందరికి తెలుసు, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ పిల్లోడికి 5 పేర్లు పెడతాడు దేవుడు. ఏమని? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధాన అధిపతి. అంతేనా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానమునకు అధిపతి. కాబట్టి 5 పేర్లు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానమునకు. ఈ 5 పేర్లు ఎందుకు పెట్టాడు అన్న దాని మీద ఒకసారి చరిత్ర చదివితే, యెషయా భక్తుడు ఈ మాటలు వెళ్ళి చెబుతున్నది ఎవరికయ్యా అంటే, ఇశ్రాయేల్ ప్రజలు అప్పటికి చెరసాల్లో ఉన్నారు, బబులోను చెరసాల్లో ఉన్నారు. వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ మాట చెప్పమన్నాడు. ఎందుకని ఈ 5 పేర్లు ఎందుకు పెట్టాడు అంటే, ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలు అనేది ఒకరు ఇద్దరు కాదు, ఒక కుటుంబం 2 కుటుంబాలు కాదు. చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే, వారు 25 లక్షల పైగా ఉన్న కుటుంబాలే. ఇద్దరు లెక్కేసుకున్న 12 లక్షల కుటుంబాలు చెరసాల్లో ఉన్నారు. లేదా మనం లెక్కేసుకోండి, మన సంఘాన్ని లెక్కేసుకోండి. ఇప్పుడు సంఘానికి అందరికి ఒకటే సమస్య వస్తుందా? ఈ పాపకో సమస్య, నీకో సమస్య, నీకో సమస్య, నీకో సమస్య. ఎవరి సమస్యలు వేరుగా ఉంటాయి. ఒకడు తాగుబోతూ వాళ్ళు మారాలను, ఒకరు ఆరోగ్యం కావాలను, ఒకరికి వివాహం కావాలను, ఒకరికి ఇంకోటి. సంఘాల్లో కూడా అక్కడ ఉన్న వారిలో అంట అన్ని తెలిస్తే 5 విషయాలు వచ్చినాయి అంట. ఒకటి ఏంటో తెలుసా? దేశం మీద మబ్బు ఉంది. ఆ దేశం మీద ఉన్న మబ్బు పోవాలి అంటే ఆశ్చర్యకార్యమే జరగాలి. ఓ చోట యుద్ధం జరుగుతుంది, అక్కడ దేవుడు బలం కావాలి. ఓ చోట దేవుడు బిడ్డలు అనాథులు అయిపోయారు, అక్కడ దేవుడు నిత్యము తోడుగా ఉండాలి. ఇంకో చోట ఆయన తండ్రిగా ఉండాలి. ఇంకొక చోట మరొకటి. అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం కానించి 5 వచనాలు చదువుకుంటే 5 రకాలైన అనుభవాలు ఉంటాయి. ఒకటి ఆశ్చర్య కార్యాలు, రెండోది ఆలోచన చెప్పేసి దేవుడిగా ఉండాలి, మూడోది బలవంతుడైన దేవుడిగా ఉండాలి, నాలుగోది నిత్యులకు దేవుడిగా ఉండాలి, 5వది సమాధానానికి దేవుడిగా ఉండాలి. కాబట్టి యెషయా భక్తులు ఏమన్నాడు తెలుసా? మన దేవుడు 5 రకాలుగా నీ మధ్యకు వస్తున్నాడని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. ఇవన్నీ చేయడానికి ఇప్పుడు మీరేం అక్కర్లేదండి. ఇవన్నీ చేయడానికి ఎలా సాధ్యం అంటే, ఆయన తన శక్తిని అంతా కూడబెట్టుకొని నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేయడానికి వస్తున్నాడు. కాబట్టి గ్రంథకర్త ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు చేయబోతున్న కార్యాల్లో ఆయన కార్యాలు ఎలా చేస్తాడయ్యా అంటే, ఒకటి మీ ముందు పెట్టాడు. ఆయన కార్యాలంట ఆశ్చర్య కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు తన సాటైనా
దీటైన దేవుడు లేడిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి 119వ కీర్తన 126వ వచనంలో దావీదు భక్తుడు మరొక మాట అంటున్నాడు. 119వ కీర్తనలో 126వ వచనం ఇక్కడేమంటున్నాడు? జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకముగా చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు. చెప్పండి చెప్పండి, రేపు చేస్తానంటాడా? నువ్వు కళ్ళతో చూస్తుండగానే ఇప్పుడే దేవుని శక్తి ఇప్పుడే బయలుదేరుతుందంట. అది నువ్వు చూస్తూ ఉండగానే, నువ్వు కళ్ళతో చూస్తుండగానే నీ భర్తలో మార్పు, నీ దేహంలో మార్పు, నీ కుటుంబంలో మార్పు, బ్రతుకుల మారుతులు, ఒక అనుభవాన్ని, ఒక సమస్యను, ఒక క్రియను, ఒక పద్ధతిని, ఒక క్రియను దేవుడు జరిగించడానికి, ఆయన ఆశ్చర్య కార్యాలను జరిగించుటకు, అది నువ్వు కళ్ళారా చూడడానికి ఆయన శక్తి ఇక్కడి నుంచి బయలుదేరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. జకరియా గ్రంథకర్త అంటాడు కదా, దేవుడు కార్యాలంట బలముతోనూ మరొకటి కాదు, ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి. జకరియా గ్రంథమా చదువు, ఆ మాట చదువు, ముందుకు వెళ్ళిపోదాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయనను రక్షించును. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, దేవుని కార్యాలు ఆత్మతోను సత్యముతోను జరగబోతున్నాయనే విషయాన్ని ఎన్నో వచ్చిన అమ్మా జకరియా 4వ అధ్యాయం. సారీ, ఓకే, జకరియా 4వ అధ్యాయం 6వ వచనం. ఓకే, జెరుబ్బాబెలు ప్రత్యక్షముగా యెహోవాకు ఇదే శక్తి చేతనైనను, అది అమ్మా, బలము చేతనైనను కాక, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, నా ఆత్మ చేతనే ఇది జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క శక్తి, ఆయన ఆత్మ కార్యాలు మన మధ్య జరగబోతుంది. ఆయన శక్తి బయలుదేరుతుంది, తన ఆత్మ బయలుదేరుతుంది. దేవుడు ఇదే సమయం ఇచ్చాడంట తన క్రియలు జరిగించడానికి. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా ప్రియులారా, నేను చేయబోతున్న దానిని నువ్వు కళ్ళారా చూడబోతున్నావు, నేను ఉద్దేశించిన దాన్ని నువ్వు కళ్ళారా చేయబోతున్నావు. ఎలా జరిగిద్ది అనుకుంటున్నావేమో, నా శక్తి వెళ్ళి ఆశ్చర్య కార్యాలను జరిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకి ఏమండి, దేవుడు చేస్తున్న కార్యాలకి వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఇదేంటి, మాకేమీ జరగట్లా, ఐగుప్తులు అయితే సర్వనాశనం అయిపోతున్నారు, ఏంటి ఆ తెగులేంటి, ఆ ఇబ్బంది ఏంటి? వాళ్ళకి అర్థమైంది, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, మనం చూడటమే. దేవుడు ఏం చేస్తాడు తన పని. చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి కదా, నీ ఊరకనే ఉండు, యెహోవా నీ పక్షముని యుద్ధము చేస్తాడు. నువ్వేం చేయక్కర్లా, నువ్వు చూస్తుండగానే, నువ్వు కళ్ళు చూస్తూ ఉండగానే నువ్వు ఊరకనే ఉండాలి. నా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయం అమ్మా, నిర్గమాకాండం 14వ అధ్యాయము 13. అందుకు మోసే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణలో మీరు ఊరక నిలుచుండి. ఏం చేయాలంట? ఊరక నిలుచుండి చూడండి. మన కంగారు ఎక్కువ. దేవుడి కార్యాలు చూడమ్మా చూడమ్మా అంటే, అబ్బాయి నేను కూడా వెళ్ళి చెయ్యాలి పాస్టర్ గారు, నేను కూడా వెళ్ళి దీంట్లో పొల్లెట్టాలి అంటాం. దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, మీరు నేడు చూచిన ఐగుప్తునికి మీరు ఎన్నడూనో చూడరు, యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో. మీరు చూస్తూ ఉండగానే కార్యాలు ప్రారంభం అవుతున్నాయి. అది ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుని శక్తి ఏంటో నీ ప్రజలు, నీ శత్రువులు, నీ వారు చూస్తుండగానే దేవుడు నీ కళ్ళెదుటనే తన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఎర్ర సముద్రం పాయలైపోయినట్లుగా నీ సమస్య ఈ 2024 సంవత్సరం ఆగస్టు నెలలో
ప్రతి సమస్యకు దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ఇప్పుడే తలుపులు తెరవబోతున్నాయి, ద్వారాలు తెరవబోతున్నాయి. తన క్రియలు జరిగించే కాలం వచ్చేసింది. ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడబోతున్నాయి. దేవుడు నువ్వు చూస్తుండగానే తన కార్యాలను మొదలు పెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి అనుభవం. ఆయన ఏం చేస్తాడండి? కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎలా చేస్తాడండి పాస్టర్ గారు? ఆయన శక్తి వెళ్ళి కార్యాలన్నీ మనం ఏం చేయాలి? మనం వెళ్ళి ఏదో చేద్దామా? ఓరకనే ఉండండి. దేవుడు చేస్తున్న కార్యాలు చూడండి. ఏం చేయాలంట? గుడ్లు అప్పగించుకొని చూడాలంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చూస్తూ ఉండు దేవుడి కార్యాలు. అలాగా ప్రస్తుతానికి ఎలా ఉంటాయి? నీ చాప కింద నీరులాగా కంటికి కనబడవు, కానీ దేవుడి కార్యాలంట అలా చెరిగిపోతూ ఉంటాయంట. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట చూద్దాం. రెండు పిల్లలు నిర్గమాకాండం 8వ అధ్యాయం 23వ వచనం. నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచర్యను రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలన. నేను సూచక కార్యాలు లేదా సూచక క్రియ, దేవుడి కార్యాలకు ఎలా ఉంటాయంటే ప్రతిదానికి ఒక సూచన ఉంటది. దేవుడి కార్యాలకు సూచన ఉంటుంది. మనం గుర్తెరగాలి. ఆ గుర్తెరగడానికి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఆ కార్యాలు చూడాలి అంటే నీలో ఒక ప్రత్యేకత, నువ్వు వేరుగా ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు కార్యాలు చేయడానికి చేసిన మొదటి పని ఏంటో తెలుసా? వేరు చేశాడు. దేవుడే కొన్ని వేరు చేశాడండి. బైబిల్ గ్రంథంలో దేవుడు వేరు చేసినవి ఏంటో తెలుసా? వెలుగును చీకటిని ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో వేరు చేశాడు. అలాగే గోధుమలను గురుగులను దేవుడు వేరు చేశాడు. గొర్రెలను మేకలను మత్తయి సువార్త 25 ఏం చేశాడు? వేరు. నువ్వు ఇటు ఉండవు, గొర్రెలు మేకలు మీరు ఇటు ఉండండి, మిమ్మల్ని తీర్పు తీరుస్తున్నాను. గొర్రెలకు తీర్పు, మేకలకు తీర్పు. అలాగే 4వది మనం చూసిన వారం అయితే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులను కూడా ఏం చేశాడు? వేరు చేశాడు. వాళ్ళ కలపచ్చగా లేదు 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 నేను మీ మీద దాడి చేసేటప్పుడు వీళ్ళకి ఏమీ అవ్వకూడదు అంటే వీళ్ళు సూచనగా వీళ్ళని ఏం చేశాను? ప్రత్యేక. కొన్నిసార్లు నిన్ను దూరంగా పెడుతున్నాడు అంటే నేను దేవుడు ఎందుకు గెంటేస్తున్నాడనో, ఊరు చివరిని పెడుతుంటే నేను ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నాడని కాదు. బైబిల్లో మాట ఉంది. అదేంటో తెలుసా? 2 విషయాలు చెప్తాను. ఒకటి, దేవుడు అన్నాడు నేను రేపు పొద్దున వడగండ్లు పంపిస్తున్నాను. రెండోది, పశువుల మీద దాడి చేస్తున్నాను, మీరు ఏం చేయాలంటే ఇంట్లో ఉండి బయటకు రావద్దు అన్నాడు. చాలా మంది అనుకున్నారు దేవుడు ఏంట్రా బాబు ఎంత శిక్ష చేశాడు, ఇంట్లో నుంచి బయటకు రావద్దు అన్నాడు అంటే నేను బయటకు వెళ్తా అని బయటకు వచ్చాడు అనుకోండి, తెగులేమైందంట? సంహారకుడు బయలుదేరాడంట పస్కా పండగ దినమున. దేవుడు అన్నాడు మీరు ఇంట్లో కూర్చొని ఆ గొర్రె మాంసాన్ని తింటూ చేదు కూర కలుపుకుంటూ మీరు ఇంట్లో నుంచి బయటకు రావద్దు అన్నాడు. అబ్బాయి నేను బయటకు వస్తానండి అంటే ఏమవుతాడు? సంహారకుడి చేతిలో. మీకు ఇప్పుడు అర్థమయ్యేది చెప్తా. కరోనా బయట ఉంది, ఏం చేస్తావు? 6 నెలల 4 నెలల వచ్చాము బయటికి. వచ్చిన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం? నేను లేదంటే ఊరి మీద తిరుగుతానంటే ఏమవుతుంది? దేవుడు మనల్ని దాచాడు అనుకుంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటే తప్పుగా అపార్థం చేసుకోకూడదు. మొన్న కూడా ఒక వాక్యం చెప్పారు. దేవుడు మోషేని ఎందుకు దాచాడు అంటే మోషే అనుకుని ఉంటాడు నన్ను దేవుడు గొప్ప చేయట్లేదు ఏంటా అని. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు ఏం చేశాడు? మోషేని గొప్ప చేసేసాడు. కొన్నిసార్లు దేవుడు దాస్తుంటే, వేరుపరుస్తుంటే, దూరం పెడతా ఉంటే అనుకోమాకండి. బైబిల్లో మాట ఉంది, ఆ మాట చదవండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమలకు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే దేవుడు అంటే నిన్ను బాగా చూడండి. మోషేకి ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు? 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. ముసలివాడికి ట్రైనింగ్ ఏంటండి బాబు? 80 సంవత్సరాలకి ఏం చేస్తాడు? అప్పుడే ఉంది. ఇశ్రాయేలు కాయడం అంటే సామాన్య విషయం కాదు. ఇశ్రాయేలు కాయడానికి ముందు ఎవరు కాయించాడు? గొర్రెలను మేకలను కాశాడు. ఎందుకంటే ఈ తిన్నంగా ఉండవంట. వీటిని సరిగ్గా నిలబెట్టి ఏమండి ఈ గొర్రెల్ని మేకల్ని సరిగ్గా కాస్తే ఎవరిని కాయచ్చంట? మనిషిని కాయచ్చు. అందుకని దేవుడు మోషేని 40 సంవత్సరాలు సకల విద్య నేర్పించాడు. మోషేకి అన్నీ వచ్చంట. కానీ దేవుడు ప్రజలు నడిపించడానికి ఆ విద్యలేమి పనిచేయమని దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ గొర్రెల్ని మేకల్ని కాయించినట్లు చేసి 40 సంవత్సరాల తర్వాత ఏం చేశాడంటే ప్రజల్ని చేతిలో పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళు అంటే ఎవడి 40 సంవత్సరాలు ఏం చేశాడు? వారిని
నడిపించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, రెండోది మనం చూసిన వారం అయితే దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడంటే సూచక కార్యాలు, సూచక క్రియలు చేయబోతున్నాడంట. అందుకని ఆయన సూచనగా నేనేం చేశాడంటే దూరం పెట్టాడంట. మీకు ఇంకా బాగా చెప్తాను. దేవుడు సొదొమ గొమొర్రా మీదకి అగ్ని వడగళ్ళు, అగ్ని గంధకాలు కురిపించాలని నిశ్చయించుకున్నాడు. ఆ మాట లోతుకు చెప్పకుండా ఏం చేశాడంటే దేవుడు, నువ్వు ఊరి నుంచి బయటికి వెళ్ళిపో అన్నాడు. లోతు ఏమంటాడు, అయ్యా ఈ దగ్గరలో ఉన్న సోయారికి వెళ్తా, ఈ పక్కనే ఉన్న ఇంటికి వెళ్తా. అరే బాబు, నేను దూరంగా వెళ్ళమంటే నువ్వు ఎక్కడికి వెళ్తానన్నావు? ఎక్కడికి వెళ్తానన్నాడు. ఇక్కడికి వెళ్తే చాలు కదా ప్రభువా. అందుకని సొదొమ యొక్క పాపం ఎక్కడి దాకా వచ్చిందంటే సోయారు దాకా వచ్చేసి. ఈరోజు మనం కూడా అనమాకండి, దేవుడు ఏంటి నన్ను ఇక్కడ ఉంచట్లేదు, అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడు, నన్ను దూరం పెట్టేస్తున్నాడు ఏంటి, నా సమస్యలు ఏంటి ఎంత తిరిగి వెళ్ళిపోతున్నాయి, నన్ను ఏంటి ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఏంటి వేరే కాపురం పెడుతున్నారు, దేవుడు నన్ను ఏంటి ఇలాగ దూరం పంపించేస్తున్నాడు, దూరం వెళ్ళమంటున్నాడు ఏంటి, నన్ను దేవుడు ఎందుకు ఇంకా నన్ను దీవించట్లేదు. ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చిస్తాడు. అప్పుడు అర్థమైంది, ఓహో దేవుడు నన్ను ఎందుకు దూరం పెట్టాడు, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను చెప్పగలను, ఇదే వీరమగూడ ప్రాంతానికి 2016లో వచ్చా. అలాగే 2019వ సంవత్సరానికి ఆ ఇల్లు ఖాళీ చేసామన్నారు, ఇంకో చోటకు వచ్చా. 2022వ సంవత్సరానికి లేదా 23 మమ్మల్ని ఇక్కడి నుంచి ఇక్కడెక్కడా దొరకలే ఇల్లు. మేము అనుకున్నాం, ఇదేంటి దేవుడు అని వీరంగుంట రమ్మని చెప్పి ఇప్పుడు వీరంగుంటలోనే లేకుండా చెప్పండి పెదపాడు తీసుకెళ్ళిపోయాడు అనుకున్నాం. ఇప్పుడు దేవుడు అక్కడ ప్రణాళిక 4వ సంఘాన్ని స్థాపించడానికి దేవుడు నన్ను అక్కడికి ఆలోచన. ఆమె చెప్పండి హల్లెలూయా. నేను అనుకున్నా, ఏంటి ప్రభు ఇంత దూరం తీసుకొచ్చావు, నన్ను ఏంటి దూరం చేస్తున్నావా? ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు నన్ను ఎందుకు అక్కడ తీసుకెళ్ళాడంటే అక్కడ నేను ఎవరో తెలిసింది. ఇప్పుడు నేను ఒక సేవకులను గుర్తిరిగారు. ఇప్పుడు మందిరం పెడితే ఏమైంది చెప్పండి, ఆ మందిరానికి రావడానికి సంవత్సరం అంతా ఏం చేశారు, అయ్యగారు ఎలా నడుస్తారా, అయ్యగారి ప్రవర్తన ఏంటా, వాళ్ళ కళ్ళ ఎదుటి నేను ఎలా నడవాలో దేవుడు నాకు ఒక సూచనగా పెట్టాడు. ఇప్పుడు ఆ సూచన వారికి ఏమవుతుందంటే గొప్ప ఆశీర్వాదకరంగా. అప్పుడు అనుకున్నాం, దేవుడు నన్ను ఎందుకు ఎంత దూరం పెట్టాడు అంటే అక్కడ ప్రణాళిక దేవుడు సిద్ధపరచడానికి నన్ను పంపించాడు. నీ జీవితంలో కూడా అంతే, దేవుడు నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాడు అంటే ఆయన దానికి ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. మనం దాన్ని ఏమనుకోకూడదు, తప్పుగా అపార్థం అనుకోకూడదు. కొన్ని చోట్ల దేవుడు ఉంచనివ్వడం, కాబట్టి దాన్ని తప్పుగా అపార్థం చేసుకోకూడదు. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఆయన సూచక్రియ చేయబోతున్నాడంట. దానికోసం నేను ఏం చేస్తాడంటే వేరు పెడతాడంట అని చెప్తుంది. ఈ 3వ మాట చెప్పుకున్నాం చూడండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము 9వ వచనము. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే. ఆత్మ కార్యాలు 3వదంట. దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు, ఆత్మ కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి పిల్లలు 3వది మనం గమనించిన వారు దేవుడు ఏ కార్యాలు చేస్తాడంటే ఆత్మ కార్యాలు. మొదటేమో ఆశ్చర్య కార్యాలు చేస్తారన్నాడు, దానికి శక్తిని ఉపయోగించాడు. సూచక కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారన్నాడు, దానికి వేరు జీవితాన్ని దేవుడు వాడాడు. 3వది ప్రియులారా, మన విషయంలో దేవుడు ఆత్మ కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ కూడా దేవుడు తన ఆత్మను వాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు కనుక మనం చూసిన వారికి ముగించేస్తున్న ఒక 10 నిమిషాలు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. 10వ అధ్యాయం 4-5 వచనాలు. ఆ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుడి ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలమును కలదై ఉన్నవి. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకములను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి అంటున్నాడు. మనకు దుర్గములు ఉన్నాయి, దాన్ని పడగొట్టాలి. సాతాను దుర్గములు పడగొట్టాలంటే శక్తి చాలదు. నేను దేవుడి దగ్గర గొప్పగా ఉన్నానంటే చాలదు. ఎవరి శక్తి, ఎవరి ఆత్మ కావాలి అంటే దేవుని ఆత్మ ప్రతి దుర్గములను ప్రతి అడ్డుగోడలను పడగొడుతుంది. ఆత్మ దేవుడు శక్తి చేతను బలము చేతను కాని కార్యాలంట చెప్పండి ఆత్మ చేతనే చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆత్మ కార్యాలు కూడా ఒకటి ఆశ్చర్య కార్యాలు,
2 సూచక కార్యాలు, 3వది ఆత్మ కార్యాలు. ఇక 4వ చెప్పేసి ముగించేస్తాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7-8 వచనాలు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7-8 వచనాలు చదివి ముగించేస్తాను. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరి ఎన్నెన్నో ఉండకుండా మరణం ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇలాగు జరుగును. ఇలాంటి కార్యాలను జరగవలనని దేవుడు ఏ కార్యాలంటే మళ్ళీ చదువుతున్నాం చూడండి. సమస్త జనముల ముఖము కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పడి ఉన్న తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేసి నీ మీద ఉన్న ముసుగు గాని తెరను గాని తీసివేసి 4 రకాలైన కార్యాలు చేస్తారన్నాడు. ఏంటా కార్యాలు చూడండి. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగెను. మరణాన్ని మింగివేసే కార్యాలు. 2వది, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను, ముఖం మీద ఉన్న ముసుకులను తీసివేస్తాను. 3వది, ముఖం మీద ఉన్న బాష్ప బిందువులు కన్నీళ్లను నేను తీసివేస్తాను. 4వది, తమ జనుల మీద ఉన్న నిందను తీసివేయడానికి దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తా అంటున్నాడు. దీనికైతే ప్రభు పేరు పెట్టలేదు. ఇది ఆత్మ కార్యాలు. చెప్పండి, ఏ కార్యాలంట? మన జీవితంలో మరణాన్ని గురించి కానీ, మన జీవితం మన మీద ఉన్న ముసుగు కానీ, మన కార్చే కన్నీరు కానీ, మనం పడే నింద కానీ, ఒక ఆత్మ సంబంధమైన భక్తుడికి ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించింది. నీ కొరకు నా కొరకు ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములను నీ నా జీవితంలో చేయడానికి. అందుకని ఫరోతో వెళ్ళి చెప్పు, నువ్వు ఫరోని చూసి భయపడుతున్నావేమో, ఫరోకి నేను చేయబోతున్న కార్యాలను నువ్వు కళ్ళతో చూడబోతున్నావు. ఇలాంటి కార్యాలు చూడబోతున్నావు, ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నావు, ఆత్మ సంబంధమైన కార్యాలు చూడబోతున్నావు. ఈ కార్యాలు జరగడానికి ప్రభువే స్వయంగా దిగి వచ్చి ఈ కార్యాలు చేయబోతున్నాడు. ఆయన వాక్కును పంపించి కార్యాలు చేయబోతున్నాడు. ఆయన దూతను పంపించి కార్యాలు చేయబోతున్నాడు. ఇలాంటి కార్యాలు నువ్వు చూచేటట్లుగా నీ జీవితంలో ఈ 2024 ఆగస్టు నెల 1వ తారీఖున రాసుకో. నేను చెయ్యబోచున్న కార్యాలను నువ్వు చూడబోతున్నావు. నీకు మరుగ్గా ఉండి చేయను. ఆమోసు గ్రంథం 3:3లో మాట ఉంది, అబ్రహామునకు తెలియకుండా నేను ఏది కూడా చేయను అంటాడు. మన దేవుడు కూడా మనకు తెలియకుండా ఏ కార్యాలు చేయడు. నువ్వు చూస్తుండగా అంటావు రేపొద్దున, నిజమే, దేవుడు నాకు ఆ కార్యాలు నా కళ్ళ ఎదుటనే చేశాడు. నేను చూస్తుండగానే బ్రతుకులు మారుతున్నాయి. నేను చూస్తుండగానే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ప్రభువానికి స్తోత్రాలు. నువ్వు ఉద్దేశించిన కార్యాలు నా జీవితాల్లో నేను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సాక్ష్యము దేవుడు మన వెలికిడిలోను, మన జీవితంలోను, మన కుటుంబంలోను దేవుడు జరిగించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. చివరి